కప్పు అబ్సర్డ్ కథ. రచయిత శ్రీ వీరేశ్వరరావు మూలగారు. చాలా కాలం తర్వాత ఆమెను అతను హోటల్లో కలుసుకున్నాడు. ఆమె ఎదురుగా కూచున్నాడు. 2 టీ కప్పులు ఆర్డరిచ్చాడు. అతనికి సాయంత్రం ఆమెతో అదే హోటల్లో ఆమెతో టీ పంచుకోవడం ఇష్టం. ఆమెకేసి చూస్తూ కొద్దిగా టీ రుచి చూశాడు. టీ యాలకుల వాసనతో ఘుమఘుమలాడుతోంది. రుచి చూసి కప్పు బల్లమీద పెట్టాడు. కప్పు ఖాళీ లేకుండా నిండిపోయింది. ఆమెతో జోక్స్ వేస్తూ సగం కప్పు ఖాళీ చేశాడు. ఆమెతో తన జీవితం, భవిష్యత్తు గురించి చర్చించడం మొదలుపెట్టాడు. తరువాత మళ్లీ కప్పుకేసి చూశాడు. పూర్తిగా నిండి ఉంది కప్పు. అతనికి అసహనంతో ఒక్క గుక్కలో పూర్తిగా తాగిపెట్టాడు. మళ్లీ చూస్తే కప్పు నిండిపోయుంది. అతనికి కోపం వచ్చింది. అసహనంగా అడిగాడు. మనం మాట్లాడుకుంటుంటే సర్వర్ ఇంకో కప్పు టీ తెచ్చాడా? లేదు, అప్పుడు 2 కప్పులు ఇచ్చాక మళ్లీ ఇటువైపు రాలేదు. మనం త్వరలో పెళ్లి చేసుకుందాం. ఆమె సిగ్గుపడింది. అలాగే, నీకు ఉద్యోగం వచ్చాక అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఉద్యోగం త్వరలో వస్తుంది అని ఆనందంగా అనుభూతి పొందాడు. అతను కప్పు తాగి బల్లమీద పెట్టాడు. మళ్లీ కప్పు నిండిపోయింది. ఒక్క గుక్కలో త్రాగాడు. మళ్లీ కప్పు నిండిపోయింది. అతను విసుగు, కోపంతో కప్పును పగలగొట్టాడు. ముక్కలన్నీ నేలమీద చెల్లాచెదురుగా పడ్డాయి. బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. బయట లాక్ చేయబడి ఉంది. మళ్లీ వెనక్కి వెడితే తను కూర్చున్న టేబుల్ శుభ్రంగా ఉంది. సర్వర్ టీ కప్పుతో సిద్ధంగా ఉన్నాడు. టీ కప్పులో నిండా టీ ఉంది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.